అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. ప్రేరేపించబడిన వారు చూడండి. పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు కలుపుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదాలకు పునరుద్ధాన దినమందునైన నీకెంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ లోకములోనైనా నీ సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన నీ లేఖనము చెబుతుంది తండ్రి. దేవా, నీ సన్నిధిలో గడపాలని ఆయన నీ యొక్క చిత్తమై ఉన్నది. దేవా, లోకమైతే తండ్రి ఈ సమయాన్ని వ్యర్థముగా వాళ్ళు ఆరాధన చేస్తున్నా కానీ, వ్యర్థముగా గడుపుతున్నా కానీ, నిజంగా అట్టి స్థలాల్లో మమ్మల్ని లేకుండా నీ సన్నిధిలో నిన్ను స్తుతించే గొప్ప భాగ్యాన్ని నాతో పాటు మా సహోదరులందరికీ ఇచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అయినా మేమందరం కూడా కూడుకొని అయినా మేము ఉచ్చరించుకోవడానికి రాలేదు, నిన్ను స్తుతించడానికే వచ్చాము. మా యొక్క స్వరాలతో నిన్ను స్తుతించాము, మా యొక్క పెదవులతో నిన్ను గణపరిచాము. దేవా, పాటలు మనల్ని పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళలేవు, కానీ అది ఆరాధనలో క్రమమైనది కనుక ఆయన నిజంగా ఇప్పుడు మా యొక్క శరీర ప్రాణములన్నీ కూడా, మా మనసంతా కూడా తండ్రి ఆయన వాక్యం పైన ఉంచాము తండ్రి. నీ ఆత్మ ద్వారా మీరే మాతో మాట్లాడండి, నన్ను మరుగు చేసి మీ బిడ్డలతో నాయన సూటిగా తేటగా మాట్లాడండి ప్రభువా. ఇక్కడ మేము గ్రంథం చదవగలమే కానీ, ఇందులో ఉన్న ప్రతి పేజీని మేము తిప్పగలమే కానీ, దానిలో ఉన్న అర్థాన్ని మాత్రం మీరు మాత్రమే చెప్పగలరు తండ్రి. అయినా మీరే మీ బిడ్డలతో మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందమని ప్రభువు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఆమేన్. మనందరము కూడా ఒక చక్కటి అంశాన్ని నేను మీతో పంచుకుంటాను. ఆమేన్. ఎందుకంటే ఈ రోజున క్రైస్తవులు అనే పిలువబడే వాళ్ళందరూ కూడా తప్పకుండా దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కూడా మనం పాటించాలి. ఆమేన్. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞ అంటే అది తప్పకుండా మనం నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. అది కనుక నెరవేర్చకపోతే దేవుడు ఏం చెప్పాడు అని అంటే ఆయన యొక్క రాజ్యములో మనకు స్థానం అనేది లేదు. ఆమేన్. అయితే క్రైస్తవులకి దేవుడు పెట్టినటువంటి ఆయన రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అని అంటే దేవుడు ప్రధానంగా 3 ఆజ్ఞలను మనకు ఈ భూమి మీద చెప్పాడు. ఏంటంటే అది ప్రతి క్రైస్తవుడు అనే వ్యక్తి దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలంటే వాళ్ళందరూ కూడా తప్పకుండా మనం బాప్తిసం తీసుకోవాలని. ఆమేన్. అది ఆజ్ఞ. అయితే రెండవదిగా సహవాసంగా మనం ఉండాలని దేవుడు చెప్పాడు. మూడవదిగా పాద పరిచర్య. ఏమర్థమవుతుందా? మీరు ఎక్కడ ఉన్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. ఏంటంటే ఈ రోజున 3 ప్రధానమైనటువంటి ఆజ్ఞలు. ఒకటి, బాప్తిస్మము తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా మనం విన్నాం. అంటే చూడండి, ప్రతి కాలములో కూడా దేవుడు తన బిడ్డలతో మానవులతో ఏం చేస్తాడు అని అంటే ఒక నిబంధనను దేవుడు ఏర్పరుచుకుంటాడు. ఆమేన్. అంటే నిబంధన అంటే మనకు 2 నిబంధనలు ఉన్నాయి. కొత్త నిబంధన ఉంది, పాత నిబంధన ఉంది. నిబంధన అంటే ఏంటి?
మనకి ఇక్కడ 2 నిబంధనలు ఉన్నాయి. కొత్త నిబంధన అనేది ఒకటి ఉంది, పాత నిబంధన అనేది ఒకటి ఉంది. నిబంధన అంటే ప్రవక్త గారు ఏం చెప్పాడంటే ఒప్పందం. ఆమేన్. అంటే దేవుడు మానవుడితో ఒక ఒప్పందాన్ని ఏర్పరుచుకుంటున్నాడు. చూడండి, భూమి మీద మనం గనక ఒక వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటప్పుడు ఒప్పంద పత్రం రాసుకుంటాం. దాన్నే ప్రామిసరీ నోట్ అంటాం. దాన్ని తీసుకునేటప్పుడు ఏం చేస్తాము అని అంటే, మనం డబ్బులు ఇచ్చే వ్యక్తి డబ్బులు తీసుకొని వస్తాడు, డబ్బులు తీసుకునే స్వీకరించే వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక ఒప్పంద పత్రాన్ని తీసుకొని రావాలి. నువ్వు ఏదైతే నువ్వు ఒప్పుకున్నావు మనిద్దరం ఎంతో వడ్డీకు ఇన్ని సంవత్సరాలకు నేను ఇస్తానని మనం ఒప్పంద పత్రాన్ని ఎలాగైతే రాసుకుంటామో, అలాగనే దేవుడు భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళితో ఏం చేస్తున్నాడంటే ఒప్పందాన్ని ఏర్పరుచుకుంటున్నాడు. హల్లెలూయా. ఆదిలో ఆదాముతో ఒక దేవుడు ఒక ఒప్పందాన్ని ఏర్పరుచుకున్నాడు. ఏంటంటే అది, నువ్వు మంచి చెడ్డల వృక్ష ఫలాన్ని నువ్వు తినకూడదు, జీవవృక్ష ఫలాన్ని తినాలని దేవుడు ఏం చేశాడంటే ఒక ఒప్పందాన్ని ఏర్పరుచుకున్నాడు. ఆ ఒప్పందం ఉల్లంఘిస్తే ఏం జరిగిందని చెప్పాడు? మరణిస్తారని చెప్పాడు. ఆమేన్. ఏమర్థం అవుతుందా? అలాగనే మళ్ళా దేవుడు నోవహుతో ఒక ఒప్పందాన్ని ఏర్పరచుకున్నాడు. ఏమని చెప్పాడంటే ఆయనకి, నువ్వు ఓడలోనికి రమ్మనే ఒక ఒప్పందం ఏర్పరచుకున్నాడు. ఓడలోకి వచ్చిన వాడు రక్షించబడును, ఓడలోనికి రాని వారు అందరూ కూడా ఏమైపోతారంటే నశించిపోతారని చెప్పాడు. ఏమర్థం అవుతుందా? అని చెబుతారా? ఆమేన్. అయితే ఆ తర్వాత దేవుడు ఆదాముతో ఒక ఒప్పందాన్ని ఏర్పరచుకున్నాడు. ఇక ఆజ్ఞ అనేది ఏమి లేదు, కేవలము నమ్మకంతోనే నువ్వు నీకేదైతే కొదువుగా ఉందో, నీకేదైతే కావాలని నువ్వు అనుకుంటున్నావో దానిని నీకు కావాలంటే నువ్వు నన్ను నమ్మాలి అని అన్నాడు. ఆమేన్. నేను చూపించే ప్రదేశానికి నువ్వు వెళ్ళాలి, నీకున్నది యావదాస్తి మొత్తాన్ని వదిలిపెట్టాలి, నీ రక్త సంబంధులు విడిచిపెట్టాలి, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి, ఆ స్థలంలోనే నువ్వు ఉండాలని దేవుడు ఆదాము అబ్రహాముతో ఒప్పందం ఏర్పరుచుకున్నాడు. ఏమర్థం అవుతుందా? తర్వాత మళ్ళా మోషేతో దేవుడు ఒప్పందం ఏర్పరుచుకున్నాడు. ఏంటంటే, నా ప్రజలను నువ్వు ఇక్కడ నుంచి కనాను దేశానికి తీసుకుని వెళ్ళాలి అని. ఏమర్థం అవుతుందా? అర్థమవుతుందా లేదా? ఆమేన్. ఆ తర్వాత ఇశ్రాయేలు అందరూ కూడా ఐగుప్తు నుండి కనాను దేశానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు పాపము చేసినప్పుడు సీనాయి కొండ దగ్గర దేవుడు ఒక చట్టాన్ని పెట్టాడు. ఏంటి ఆ చట్టం అని అంటే, విగ్రహారాధనకి ఎవరైతే వాడు ఆరాధన చేస్తున్నారో ఒక బొమ్మను చేసుకుని ఎగురుతూ ఉన్నప్పుడు ఆ బొమ్మ దగ్గర దేవుడనేవాడు వ్యక్తి, ఒక దేవుడనే వ్యక్తి కనిపించే వ్యక్తి కాదు. దేవుడు దేని భూమి మీద ఆయనకు తప్ప ఈ భూమి మీద దేనికి ఆరాధన చేసినా దేవుడు ఒప్పుకోడు. ఆమేన్. అయితే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, అక్కడ విగ్రహాల ఒక తోటను తయారు చేసుకుని ఎగురుతూ, ఇదే మా దేవుడు, ఇదే మమ్మలను ఇక్కడ ఐగుప్తు నుండి కనాను దేశానికి తీసుకెళ్లేది కూడా ఇదే అని వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఒక చట్టాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఆ చట్టం అంటే ఒక ఒప్పందం. ఈ చట్టాన్ని కనుక మీరు మీరేలా ఏం జరుగుతుందని చెప్పాడు? రాళ్లతో కొట్టి చంపేస్తారు అన్నాడు. ఏమర్థమవుతుందా? ఏం జరిగింది అప్పుడు? ఆ యొక్క నిబంధనను మీరితే రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఒకవేళ 6 రోజులు పని చేసుకుని 7వ రోజు దేవుని సన్నిధికి రావాలి. ఒకవేళ రాకపోతే ఏం జరిగిందని చెప్పాడు? రాళ్లతో కొట్టి చంపేస్తాడు. ఆమేన్. అర్థమవుతుందా? అంటే ఇదంతా కూడా పాత నిబంధనలో అంతా కూడా దేని మీద ఆధారపడి ఉన్నది అంటే అర్థమవుతుందా? ఈ నిబంధన అంతా కూడా ఏంటంటే ఒప్పందం. ఆమేన్. మళ్ళా దేవుడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఏమర్థం అవుతుందా? ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే, దేవుని యొక్క రాజ్యానికి మనం వెళ్ళాలి అని అంటే తప్పకుండా మనం ఏం తీసుకోవాలని మనకు బైబిల్ చెప్తుంది? బాప్తిసం అనేది కావాలి. ఏ బాప్తిసం తీసుకుంటే పరలోక రాజ్యం వెళ్ళలేమా? వెళ్ళలేమా? వెళ్ళలేదు. దేవుడే ఒక చట్టాన్ని పెట్టాడు అంటే
ఆ చట్టానికి దేవుడే తప్పకుండా లోబడతాడు. ఆమేన్. అయితే ఇప్పుడు నిబంధన అంటే ఏంటంటే ఒప్పందం అని చెప్పుకున్నాం. ఆమేన్. దీనికి నువ్వు అగ్రిమెంట్ కి నువ్వు లోబడి నువ్వు జీవించాలి, లేకపోతే దేవుడు ఇస్తానన్న దానికి నీకు ఇవ్వడు. ఆమేన్. అయితే ఇప్పుడు పాత నిబంధన మొత్తం దేని మీద ఆధారపడిందంటే బలుల మీద ఆధారపడింది. ఏంటమ్మా? బలులు. ఏంటి అంటే ఒక పాపి అనే వ్యక్తి దేవుని ఎద్దుకు వచ్చేటప్పుడు, పాపం చేసినప్పుడు దేవుని ఎద్దుకు వచ్చేటప్పుడు ఏం చేస్తాడు అని అంటే గొర్రెను కానీ మేకను కానీ తీసుకుని వస్తాడు. ఆమె ఎందుకంటే వాడు పాపం చేశాడు కనుక దేవుని ఎద్దుకు వచ్చి ఆ పాపాన్ని ఒప్పుకొని వాడి స్థానంలో గొర్రె చనిపోతుంది. అంటే చూడండి, మీరు రివ్యూ రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. ధర్మశాస్త్రము రాబోతున్న మేలు ఛాయగలదే గాని ఆ వస్తువుల యొక్క నిజ స్వరూపము కాదు. ఏమర్థమవుతుందా? బోర్డు పెట్టారు. సరే, చాలా జాగ్రత్తగా వెళ్దాం. ఏంటంటే పాత నిబంధన అంతా కూడా దేని మీద ఆధారపడి ఉందంటే బలులు. ఒక వ్యక్తి పాపము చేసిన వ్యక్తి దేవుని ఎద్దుకు వచ్చేటప్పుడు ఒక గొర్రెనో మేకనో తీసుకుని వచ్చి అతని స్థానంలో ఆ గొర్రె చనిపోతుంది. ఇప్పుడు అతనికి ఏమనిపించిందంటే పాపం చేసిన తరువాత నా స్థానంలో గొర్రె చనిపోతుందని అతనికి ఆ కాసేపు మాత్రమే పశ్చాత్తాపం ఉంటుంది. మళ్ళీ ఆ స్థానం నుంచి దాటిపోయిన తర్వాత వాడికి మళ్ళీ యథావిధిగా పాపం చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆమేన్. అంటే ఇలా గొర్రెలు చనిపోతని మేకలు చచ్చిపోతని కానీ మనిషికి మాత్రం, మనిషి యొక్క జీవితంలో మాత్రం మార్పు అనేది రావటంలా. ఆమేన్. అందుకని దేవుడు ఏం చేశాడు అని అంటే పరిపూర్ణంగా ఒక మానవుడిని దేవుని యొక్క రాజ్యాన్ని తీసుకుని వెళ్ళడానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ దేవుడు ఆలోచన చేశాడు. ఆమేన్. ఏంటి ఆ పర్మనెంట్ సొల్యూషన్ అంటే అది బాప్తిస్మం అన్నాడు. ఆమేన్. ఇది ఎప్పుడు జరిగింది? బాప్తిస్మం అనేది అంతా కూడా ఎప్పుడు జరుగుతుందంటే ఇదంతా కూడా కొత్త నిబంధనలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. హల్లెలూయా. అప్పుడు దాకా ఇదంతా కూడా ఏమి జరుగుతుంది? బలులు మాత్రమే జరుగుతున్నాయి. ఆమేన్. అందుకనే మనుషులందరి యొక్క పాపాల నిమిత్తం ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే సంవత్సరానికి ఒకసారి బలి అర్పిస్తాడు. మనుషులు మాత్రం తాను చేసే ప్రతి తప్పుకి, పాపానికి వాడికి ఏం జరుగుతుందంటే గొర్రెలు చచ్చిపోతున్నాయి తప్ప మానవుల యొక్క జీవితంలో మార్పు అనేది రావటం లేదు. ఆమేన్. అందుకని చూడండి, ఇక్కడ చదవండి, పత్రికలోనే అసలు కన్విషన్ చేయటం అన్నమాట. 10:1 ధర్మశాస్త్రము రాబోతున్న మేలుల ఛాయ గలదే గాని ఆ వస్తువుల యొక్క నిజ స్వరూపము కాదు. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూను ఏంటంటే అది కేవలము మనిషి యొక్క పాపాన్ని కప్పిందే తప్ప ఆ యొక్క బలి అనేది దేవుని యొక్క అది నీతివంతులుగా యథార్థవంతులుగా నిలబెట్టలేకపోయింది. ఆమేన్. అందుకని దేవుడు ఏమి ఆలోచన చేశాడంటే పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి, పర్మనెంట్ ఒక మార్గాన్ని ఏర్పాటు చేయాలని చేశాడంటే యేసుక్రీస్తు రాబోయే ముందుగా బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు, ఎవరమ్మా ఆయన? యోహాను గారు. ఏం ప్రకటిస్తున్నాడు అంటే
బాప్తిసం గురించి ప్రకటిస్తున్నాడు. ఆమె ఒకదాకా బాప్తిసం ఉందా? ఆ కాలంలో ఉన్నటువంటి శాస్త్రులు కావచ్చు, ఆమె పరిచయులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ కాలంలో ఉన్నటువంటి సంఘాలు. ఆమె వీళ్ళు దేవుడిని ఎలా ఆరాధన చేశారు అని అంటే వాళ్ళే చేశారు. కానీ ఆ యొక్క ఆరాధన మొత్తం కూడా ఏమైపోయిందంటే ఆచారం బట్టి అయింది. ఏమర్థమవుతుందా? ఏమైంది భక్తి? ఆచార భక్తే. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చేసరికి, యోహాను గారు వచ్చేసరికి ఆ భక్తి అంతా ఏమైంది? ఆచారాలు, సాంప్రదాయాలు, సిద్ధాంతాలు. అందుకని మార్కు రాసిన సువార్త ఒకసారి మార్కు వచ్చేసరికి, యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చేసరికి ఆ యొక్క సంఘం మొత్తం కూడా ఎలా అయిపోయిందంటే చెబుతున్నాడు. మార్కు 7వ అధ్యాయం 6వ అధ్యాయం అనుకుంటా, 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పింది, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము. ఎవరి హృదయం అంటే వాళ్ళు చేసే ఆరాధన బదులు కానీ ఆమె ఏదైనా చేసే ఆరాధన మొత్తం కూడా ఆచారాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే పైకి పెదవులతో ఆరాధన చేస్తున్నారు కానీ దేవుణ్ణి నిజమైనటువంటి హృదయంతో దేవుణ్ణి ఆరాధన చేయగల. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు వారు ఈ యొక్క ఆ కాలంలో ఉన్నటువంటి సంఘాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆమె అందుకనే ఈ యొక్క సంఘాలు మొత్తం కూడా ఎలా ఆరాధన చేస్తున్న దేవుడికి ఆచార భక్తి. అందుకని యేసుక్రీస్తు వారు దేవుని యొక్క వాక్యం అనేది బాప్తిసం ఇవ్వండి అని చెప్పేసి దేవుడు వీళ్ళకి బయలుపరచలా. వీళ్ళందరినీ మా పుట్టండి, వాళ్ళందరూ వీళ్ళు ఎవరిళ్ళు? యాజకులకు దేవుడు వల్ల ఆపేయండి, బాప్తిసం మొదలు కట్టమని చెప్పి దేవుడికి వీళ్ళకి బయలుపరచలా. దేవుడికి బయలుపరిచాడు అని అంటే ఆ కాలంలో ఉన్నటువంటి యోహాను గారికి మాత్రమే దేవుని వాక్యం అనేది వెళ్ళింది. ఆమె అందుకే లోకరాజ్య సువార్త 3వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. అన్నయు హరిపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను యొద్దకు. ఇప్పుడు దేవుడు నిజంగా మీరు చేసేది ఏంటిది? ఎవరికి ఆరాధన చేస్తున్నారు? ఎవరికమ్మా వీళ్ళు చేసే ఆరాధన? ఎవరికి? దేవుడికే. కానీ అది నిజమైనటువంటి భక్తి కాదు. ఎలా భక్తి తయారైందంటే అది ఆచార భక్తి అయితే తప్ప నిజంగా దేవుడికి సంతోషం పెట్టి ఆరాధన అయితే కాదు. ఆమె నిజంగా వీళ్ళు కనుక నిజంగా దేవుడికి కనుక ఆరాధన కనుక చేసినట్లయితే ఈ యొక్క బాప్తిసాన్ని గురించి దేవుడు వీళ్ళకు బయలుపరిచేవాడే. ఎందుకు వాళ్ళకు బయలుపరచలేదో నేను ముందుకు వెళ్తున్నా చెప్తాను. ఆమె అయితే బాప్తిసం గురించి దేవుడు ఎవరికి బయలుపరిచాడంటే యోహాను గారికి మాత్రమే బయలుపరిచాడు. ఎందుకంటే యోహాను అనే వ్యక్తి ఆ కాలానికి దేవుడి యొక్క వర్తమానకుడై ఉన్నాడు. ఆ వర్తమానికుడికి వాక్యం అనేది ఆ వర్తమానికుడి దగ్గరికి దేవుడు వెళ్తాడు. ఎందుకంటే సంఘశాఖల దగ్గరికి, ఆచార వ్యక్తి దగ్గరికి దేవుడు మాత్రం ఎక్కడ కూడా ఉండడు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన యొక్క వాక్యములోనే ఆయన ఉంటాడు. ఎవరైతే నిజాయితీగా ఆయన యొక్క ఆలోచన ప్రకారంగా నిజమైనటువంటి సేవ చేస్తారో వాళ్ళ మాత్రమే ఈ భూమి మీద దేవుడు పంపిస్తాడు. వాళ్ళ ద్వారా మాత్రమే దేవుడు ఆరాధనకు పొందుకుంటాడు. ఆమె ఇప్పుడు వీళ్ళందరూ చేసేది ఆరాధన మొత్తం కూడా ఎలాంటి ఆరాధన? ఆచార భక్తి. ఇప్పుడు సంఘశాఖల దగ్గరికి వెళ్ళి
బాప్తిసం తప్పు అని చెప్పండి. ఒప్పుకుంటారు. 40 సంవత్సరాల నుంచి నేను ప్రకటిస్తున్నాను వాక్యం. నీవే రాగా మనమే తిరుగుతారు. ఆమె ఇప్పుడు వాళ్ళకు కూడా యేసుక్రీస్తు వచ్చి ఇది నిజమైన ఆరాధన, ఇది తప్పని మీరు ఖండించినా కానీ ఏం చేశారంటారు అందరూ? రాడు తీసుకుని మీద గెలిచారు. నువ్వే నిజాయితీ కదా, నువ్వే వాక్యం నిజంగా ప్రకటిస్తున్నావా, నేను చేసేది ఆరాధన కాదా అని యేసుక్రీస్తు మీద రాడు రుద్దారు. ఆమె ఏమర్థం అవుతుందా? అంటే దేవుడికి ఎవరిని ఎన్నుకోవాలో, ఎవరికి దేవుని యొక్క వాక్యాన్ని యథార్థంగా ప్రకటిస్తారో దేవుడికి ముందే తెలుసు. ఆమె ఇప్పుడు నేను చేసినటువంటి ఆరాధన కాలానికి కొత్త బోధ. అప్పుడుదాకా చేసే బోధ ఎలాంటిది? ఆచారాలు, సిద్ధాంతాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళకి నిజాన్ని ప్రకటించిన దాన్ని స్వీకరించే మనసు వాడికి లేదు. ఆమె అయితే ఆ కాలానికి దేవుడు యోహాను గారిని ఎన్నుకున్నాడు. వీళ్ళకి భిన్నంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఎలా ప్రకటిస్తున్నాడంటే, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు కూడా బాప్తిసం పొందండి అని ప్రకటన చేస్తున్నాడు. ఏమర్థమవుతుందా? అంటే ఆ కాలంలో వీళ్ళు ఆరాధన చేస్తున్నప్పటికీ, దేవుడి సేవ చేస్తున్నప్పటికీ దేవుడు వాళ్ళకి ప్రత్యక్షపరచుకోవాలి. ఎవరికి కనబడ్డాడు, దేవుడి వాక్యాన్ని ఎవరికి ప్రత్యక్షపరుచుకున్నాడు అని అంటే ఆ కాలంలో యోహాను గారికి మాత్రమే. ఆమె ఇప్పుడు యోహాను గారు ఏం చేస్తున్నారు? ఆ కాలంలో అందరికి బాప్తిసం పోతున్నాడు. ఆమె ఇప్పుడు అదే వరుసలో వచ్చి యేసుక్రీస్తు వారు కూడా ఇప్పుడు నిజంగా మీరు చేసే ఆరాధన నిజమైతే మరి యేసుక్రీస్తు వారు ఏ పేరు చెప్పు రావాలి? వాక్యం దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. ఆచార భక్తి దగ్గరికి దేవుడి వాక్యం ఎప్పుడు వెళ్ళదు. వీళ్ళు చేసేటటువంటి ఆచార భక్తి కాబట్టి నిజమైన వాక్యమైన యేసయ్య ఎక్కడికి వెళ్ళాడంటే వాక్యం దగ్గరికి మాత్రమే వెళ్ళాడు. ఆ కాలానికి పలుకుబడిన వాక్యం ఎవరంటే యోహాను గారు మాత్రమే. ఇప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్తాడంటే వాక్యం ఉన్న చోటికి దేవుడు వెళ్తాడు. అసలైన వాక్యం ఆ కాలంలో ఎవరి దగ్గర ఉంది? యోహాను గారి దగ్గర మాత్రమే దేవుడు వాక్యం ఉంది. ఆయనే ఉన్నతంగా ప్రకటిస్తున్నాడు. కానీ వీడు చేసే ఆరాధన కన్నా భిన్నంగా దేవుని యొక్క ఆరాధన చేస్తూ ఉన్నాడు. వెళ్ళి ఈయన నిజమైన వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు కనుక ఏం చేశాడు? యేసయ్య ఇంటి దేవుడు అంటున్నాడు. ఇంట్లో ఏం చేశాడు? నేను దేవుడు కదా అని నాకు బాప్తిసం చెప్పాల అడగల. వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు కూడా కనబడే సందర్భాలు కూడా లేదు, ఎప్పుడు మాట్లాడుకునే సందర్భాలు కూడా లేదు. ఆమె వెళ్ళి దేవుని యొక్క సమయం అనేది ఎప్పుడైతే వచ్చిందో యేసుక్రీస్తు వారు వెళ్ళి నేను దేవుడు కదా అని చెప్పేసి ఆయన ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలి? వెళ్ళి చేశాడు. క్రమ ప్రకారంగా వెళ్ళి లైన్లో నుంచొని బాధ్యత తీసుకున్నాడు. ఆమె ఇప్పుడు యోహాను గారికి ఈ ఎవడో అర్థమైపోయింది. ఏమర్థమైంది? ఎప్పుడైతే ఆయనకి నీడలో యోహాను గారు యేసుక్రీస్తు వారికి బాప్తిసం ఇచ్చాడో పరలోకము నుండి పరిశుద్ధాత్మ పావులు వలె వచ్చి యేసుక్రీస్తు మీద తల మీద నిలబడటం యోహాను గారు చూశాడు. మరి అంతమంది ఏంటంటే కనబడినటువంటి పరిశుద్ధాత్మ ఎవరికి కనబడిందంట? యేసుక్రీస్తు వారికి బాప్తిసం ఇవ్వగానే పరలోకము నుండి ఆకాశములో పరిశుద్ధాత్మ పావులు వల్ల యేసుక్రీస్తు వారి తల మీద వచ్చి నిలబడింది. అక్కడ ఉన్నటువంటి జనానికి ఎవరికి కనపట్ల, ఒక్క యోహానికి మాత్రమే కనపడింది. ఆమె అందుకని ఏమన్నాడు ఆయన? అయ్యా, నీ దగ్గర నేను తీసుకోవాల్సిన బాప్తిసాన్ని నువ్వు నా దగ్గర తీసుకున్నావు అని అనగానే ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? నీటి యావత్తు ఇలా కానిమ్మన్నాడు. ఆమె ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈయన దగ్గర బాప్తిసం తీసుకొని ఈయన పరిచర్య అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు యాజకత్వాన్ని ఎవరి చేతుల్లో తీసుకున్నాడు అంటే ఆయన చేతుల్లోనే తీసుకున్నాడు. ఏమర్థం అవుతుందా? వీళ్ళు చేసేది నిజమైనటువంటి బోధ కాదు, నిజమైనటువంటి క్రమం కాదు, నిజమైన ఆరాధన కాదు. అందుకని దేవుడే ఈ భూమి మీదకి ఎలా వచ్చాడంటే ఒక యాజకుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు.
ఆమె ఇప్పుడు వచ్చి వాక్యాన్ని ఎలా ప్రకటించాలంటే ఎలా ప్రకటన చేయాలైనా మనలాగా మర్మాలు చెప్పాలైనా మరేం చేయాలి? బోధ అనేది ఆయన ప్రకటన చేయాలి కదా. ఆ బోధ ఎలా చేయాలో ఆయన ముందుగానే రాసుకున్నాడు. అందుకని చూడ ఒకసారి 78వ కీర్తన 2వ వచనం చూడ ఒకసారి. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియచెప్పేదను. ఏంటంట? ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు చేసే బోధ ఎలాంటి బోధ చెయ్యాలో కూడా ఎక్కడ రాసుకున్నాడంట? ఎక్కడ రాసుకున్నాడు? కీర్తన గ్రంథంలో ముందుగానే రాశాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా పడితే అలా బోధ చేయకూడదు. ఆమె అందుకని యేసుక్రీస్తు వారు చేసే బోధంతో కూడా ఉపమాన బోధ. ఏంటా బోధ అంటే చూడండి ఒకసారి మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం చూడండి ఒకసారి. పదమూడవ అధ్యాయం 3వ వచనం. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఏం చెప్పాడంట? దేవుని యొక్క మనం నేను చెప్పేది ఏంటి? ఇది మెసేజ్ వర్తమానం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి చేసే బోధ వర్తమానం ఎలా ప్రకటించాలంట? ఉపమాన రీతిగానే చెప్పాలి. ఎందుకు చెప్పాలో కూడా అంతా కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఆమేన్. ఇప్పుడు ఆయన చెప్పే ఉపమానాలు ఎలా ఉండి అంట? దేని గురించి? ఈ బోధంతా కూడా పరలోక రాజ్యముల గురించి మాత్రమే బోధ. ఇప్పుడు మనం దేనికోసం అక్కడికి వచ్చాం? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అక్కడికి వచ్చాం. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మార్గం ఏంటని చెప్పేసి గ్రంథంలో ఉంది కనుక దానిని మీకు చూపించడానికి వచ్చారు. ఆమేన్. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారి భూమి మీద కూడా వచ్చింది దేనికోసం అంటే పరలోక రాజ్యానికి ఒక మార్గాన్ని వేయడానికి వచ్చాడు. ఆ మార్గం అనేది ఎలా చేయాలి? మార్గం ఎలా వేయాలి అని అంటే ఆయన ఎలా ప్రకటించమని చెప్పి రాసుకున్నాడు? ఉపమాన రీతిగా చెప్పాలి. ఇప్పుడు ఉపమాన రీతిగా ఏం చెబుతున్నాడు? పరలోక రాజ్యం గురించి విత్తువాడు ఒక ఉపమానం గురించి చెప్పాడు. ఎట్లనగా ఇదిగో సిద్ధువాడు విత్తుటకు బయలుదేరాను, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు. ఏమర్థమవుతుందా? ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఏంటిది? విత్తుమాని యొక్క ఉపమానం. రెండవది చూడండి, వీటి గురించి నేను వివరించడానికి రాలేదు. చూడండి ఒకసారి మళ్ళా రెండవది 24వ వచనం చూడండి ఒకసారి. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను. ఏమనగా పరలోక రాజ్యం